వీరయ్య పొలం పని చేసుకుని ఇంటికి వస్తాడు. వీరయ్యకు చాలా ఆకలి ఎక్కువ. కడుపునిండా తినగాని నిద్ర వస్తుంది. అలాగే పనుకొని నిద్రపోతాడు. పక్కన ఏం జరిగినా లేవడు. కాని ఒకరోజు, ఏవండీ, నేను సంతకి వెళ్ళొస్తాను. పొయ్యి మీద పప్పు వేస్తున్నాను. అది మాడిపోకుండా చూసుకోండి. నేను పోయి తీసుకొని వస్తాను. నాకు తెలుసుగాని వెళ్ళు అని చెప్పి వీరయ్య పనుకొని నిద్రపోతాడు. ఇంటి లోపల పప్పు మాడిపోతుంది. తన భార్య అక్కడికి వస్తుంది. తనతో ఇలా అని చెబుతోంది, నీకు చెప్పేసి వెళ్ళాను కదా, పప్పు మాడిపోయింది. ఇప్పుడు మనం ఏం తినేది? నువ్వు నిద్రపోవడం తప్ప ఏం చేసినావు? నేను 100 మందిని చంపాను. నేను 100 మందిని చంపాను అని తన భార్యతో చెబుతూ ఉంటాడు. పక్కనే పోతున్న ఒక ఆవిడ దాన్ని వింటుంది. వీరయ్య భార్య నువ్వు కలలో దాచంపు ఉండాలి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వీరయ్య అవును, నేను కలలోద చంపాను అంటాడు. ఆవిడ ఊరంతా వీరయ్య 100 మందిని చంపాడు అంట అని చెప్పుకుంటా వెళ్తూ ఉంటుంది. దానిని రాజు సైనికుడు వింటాడు. రాజుతో చెప్పేందుకు రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ రాజ్యంలో దొంగలు వచ్చి దోచుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. రాజా, మన రాజ్యంలో 100 మందిని చంపిన వీరుడు ఉన్నాడు. అందరూ చెప్పుకుంటా ఉంటే విన్నాను. అయితే అతనిని ఇక్కడికి వెంటనే తీసుకొని రండి. అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెబుతున్నాడా మనం కనిపెడదాం. రాజా నన్ను రమ్మని చెప్పారంట. అవును, దొంగల భారీ ఎక్కువైంది. నువ్వైతే వాళ్లని పట్టుకోగల సమర్థుడు అని నిన్ను పిలిపించాము. నువ్వు పోయి వాళ్లని పట్టుకొని రా. రాజా, నాకు ఎవరు సహాయం వద్దు. సైనికులు ఇక్కడే ఉండని. నేను ఒక్కడే పోయి ఆ దొంగలని మట్టి కరిపించి నీ ముందుకి తీసుకొని వస్తాను. అయ్యో, నేను ఇప్పుడు వెళ్ళానంటే ఆ దొంగలు నన్ను చంపేస్తారు. వాళ్ళ చేతిలో సచ్చే దానికన్నా బిర్యానీ తీసుకొని వెళ్ళి అందులో విషం కలిపి తిని నేనే చనిపోతాను. ఇందులో విషం కలిపాను, కానీ నాకు నిద్ర వస్తోంది. కాసేపు నిద్రపోయేసి తర్వాత లేసి తింటాను. దొంగలు అటువైపు వస్తారు. అక్కడ ఉన్న విషం కలిపిన బిర్యానీని చూసి వాళ్ళు దాన్ని తింటారు. వారు దాన్ని తిన్న వెంటనే అక్కడే పడిపోతారు. వీరయ్య నిద్రలేచి చూస్తాడు. ఈ దొంగలు నాకు భలే దొరికారు. వీళ్ళని రాజుకి అప్పగిస్తాను. అప్పుడు రాజు నేనే ధైర్యవంతుడు అని నమ్ముతాడు అని చెప్పే వీరయ్య ఆ దొంగలని తీసుకొని అడవిలో నుంచి కోట దగ్గరికి వస్తాడు. సైనికుడు ఆశ్చర్యపోయి రాజుకి చెబుతాడు. రాజా, మీరు చెప్పినట్టే ఆ దొంగలని తీసుకొని నీ దగ్గరికి వచ్చాను. నేను ఇక ఇంటికి వెళ్తాను. అలాగే వీరా, వెళ్దువు. కాని వెళ్ళేటప్పుడు ఒక చిన్న పని. అడవిలో వెళుతుంటే అందరినీ పులి వేటాడుతా ఉందంట. దాన్ని బంధించి తీసుకొని రా వీరా. అరే, ఆ పులి చూసిందంటే నన్ను అక్కడే చంపేస్తుంది. అందుకే నేను గుర్రంతో పాటు నల్లటి వస్త్రాన్ని తీసుకుంటాను. రాత్రిపూట కప్పుకొని పడుకుంటే దానికి తెలియదు. తెల్లవారుజామున వచ్చి రాజుకి అది చనిపోయింది అని చెబుతాను. వీరయ్య గుర్రం అనుకోని ఆ పులిని దారం వేసి చెట్టుకి గట్టిగా కట్టేస్తాడు. ఆ పులి గొంతు బిగించుకొని అక్కడే చనిపోతుంది. వీరయ్య ఆ పులిని తీసుకొని రాజు దగ్గరికి వస్తాడు. రాజా, మీరు చెప్పినట్టే చేశాను. నేను ఇక ఇంటికి వెళ్తాను. సరే వీరా, నీలాంటి వీరుని నేను ఇంతవరకు చూడలేదు. ఆ రాజ్యంపై శత్రుదేశపు రాజు యుద్ధానికి వస్తాడు. రాజా, మన రాజ్యంపై శత్రుదేశం రాజు యుద్ధానికి వస్తున్నాడు. మనం ఇప్పుడు ఏం చేద్దాం రాజా? మీరు భయపడకండి. మన దగ్గర 100 మందిని చంపేయగల వీరుడు ఉన్నాడు కదా, అతడిని పిలిపించండి. ఆ వీరుడితో పాటు సైనికులను కూడా పంపించండి. రాజు నీకోసమే తెప్పించాడు ఈ గుర్రాన్ని. ఇది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. యుద్ధానికి వెళ్లే విజయాన్ని చేకూర్చుకొనిరా వీరా. నన్ను గట్టిగా తాళ్లతో ఈ గుర్రానికి కట్టేయండి. సైనికులని 1 గంట తర్వాత రమ్మని చెప్పండి. నేను ఇప్పుడు వెళ్తాను. ఆ సైనికులు వచ్చేలోపు నేను ఏటైనా దూరంగా వెళ్ళిపోతాను. ఆ గుర్రం యుద్ధం జరుగుతున్న వైపు వెళ్తుంది. వీరయ్య భయపడుతూ ఈ గుర్రాన్ని ఆపాలి అని 2 కొబ్బరి చెట్లని గట్టిగా పట్టుకుంటాడు. అవి 2 మొదల్లో పుచ్చిపోవడంతో అతని చేతికి వచ్చేస్తాయి. దానిని చూసినా సైనికులు 100 మందిని చంపిన వీరుడు ఇతనే. ఇప్పుడు మన మీదికి కొబ్బరి చెట్లు పట్టుకుని వస్తున్నాడు. అతని చేతికి దొరికితే మనల్ని చంపేస్తాడు అని సైనికులందరూ పారిపోతారు.
కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.